మచ్చా నేను ఊరెళ్తున్నా, ఒక 5 డేస్ ఊరెళ్తున్నా నేను. ఓకే. నాకు యాక్చువల్‌గా మా ఇంట్లో ప్లాంట్స్ అంతా నేను ఇష్టపడి నేను మొత్తం పెట్టేసుకున్నా. ఒక 10-12 పాట్స్ దాకా పెట్టేసి పెంచుకుంటున్నా. ఆహా! ఇప్పుడు ఓకే. రేపటి నుంచి నీళ్ళు పోసేవాళ్ళు లేరు. దానికి ఏమైనా సజెషన్ ఉందా? ఓకే. మచ్చా నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది మచ్చా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 డేస్ ఊరు వెళ్తున్నావు అంటే, నీ మొక్కలు వాడుకునేదానికి ఒక చిన్న ప్రోడక్ట్ ఉందన్నమాట. ఆ ప్రోడక్ట్ నువ్వు యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నీ యొక్క ప్లాంట్స్‌కి డైలీ వాటర్ అనేది సఫిషియంట్ లెవెల్ ఆఫ్ వాటర్ అనేది రోజు సప్లై అవుతూ ఉంటుందన్నమాట. ఆ ప్రోడక్ట్ ఏందంటే, ఆ ప్రోడక్ట్ ఇదే. ఇక్కడ చూసామంటే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇదే ఆ ప్రోడక్ట్. అది ఎలా వాడాలో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? ఓకే. ఇది చాలా సింపుల్. నేను చెప్తాను ఎలా యూజ్ చేయాలి అనేసి. ఈ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అన్ని నువ్వు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక 10 పాట్స్ ఉందంటే ఇది నేను 10 ఆర్డర్ చేసుకుంటాను. 10 ఆర్డర్ చేసుకునేసి ఏం చేస్తానంటే మన ఇంట్లో యూజ్ చేసే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్ క్యాప్ రిమూవ్ చేసేసి ఆ క్యాప్ పొజిషన్లో నువ్వు ఈ యొక్క దీన్ని క్యాప్ లాగా నువ్వు వేసి టైట్ చేసేయచ్చు. ఇక్కడ నువ్వు చూసావంటే థ్రెడ్ లాగా ఉంటుంది. ఈ థ్రెడ్ లోపల నువ్వు టైట్ చేసేయచ్చు అనమాట. ఆ యొక్క వాటర్ బాటిల్స్కి టైట్ చేసేయచ్చు. ఏ వాటర్ బాటిల్ అయినా దీనికి ఫిట్ అవుతుందా? మోస్ట్లీ అన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ లైక్ ఒక సైజెస్ ఉంటాయి. ఆ సైజ్ బట్టి ఉంటాయన్నమాట. ఈ థ్రెడ్కి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ సెట్ అవుతుంది. ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉండే థ్రెడ్ నువ్వు ఏదైనా యూస్ చేయొచ్చు. యూస్ చేసి జస్ట్ టైట్ చేసి దీన్ని ఏం చేయాలంటే నీ యొక్క పాట్లో నీ యొక్క ప్లాంటింగ్ పాట్లో జస్ట్ డిప్ చేసామంటే చాలు. దీన్ని ఆ ప్లాంటింగ్ పాట్లో నువ్వు గుచ్చి లైక్ పెట్టేసిన తర్వాత నీకు ఎంత క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 3 డేస్ రావు అంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే నువ్వు జస్ట్ ఒక లైట్గా లిటిల్ డ్రాప్స్ నీకు నీ ప్లాంట్ ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ లెవెల్స్లో. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ ప్లాంట్ యూ కెన్ ఏబుల్ టు అడ్జస్ట్ హౌ మచ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ప్లాంట్. ఓకే. సో నువ్వు కానీ చాలా 10 డేస్ నువ్వు ఊరికి వెళ్తున్నావు అంటే నువ్వు వచ్చి ఒక పెద్ద బాటిల్ 2 పెద్ద బాటిల్ పెట్టుకోవచ్చా మనము? 5 లీటర్స్ ఆఫ్ బాటిల్. ఓకే. ఓకే. ఆ బాటిల్ నువ్వు ఇది చేసేయచ్చు. లేదు నేను 2 డేస్లో వచ్చేస్తాను అంటే అప్పుడు 1 లీటర్ 2 లీటర్ 1 లీటర్ 1.2 లీటర్స్ ఉంటుంది కదా, దాన్ని నువ్వు డిప్ చేసి నా సజెషన్ ఏంటంటే నాకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ఒకసారి? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూలింగ్ క్యాన్స్లో వాటర్ ఫిల్ చేసి జస్ట్ ఇది క్యాప్ లాగా జస్ట్ టైట్ చేసుకునేసి ఏం చేయాలంటే ఇది ఉంది కదా, దీని ఎత్తి జస్ట్ ఇటు మీరు హోల్డ్ చేశారంటే డ్రాప్ బై డ్రాప్ వస్తూ ఉంటుంది. సో నేను ఇది నాకు 1 or 2 డ్రాప్స్ తగ్గియాలంటే ఇది జస్ట్ టైట్ చేస్తాను. చేసి జస్ట్ ఇది ప్లగ్ చేస్తే చాలన్నమాట, అంతే. సో ఇక్కడ చూసారంటే మీకు డ్రాప్ బై డ్రాప్ వాటర్ అనేది పోతూ ఉంటుంది. మీకు ఇంకా తక్కువ పోవాలంటే జస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత వాటర్ కావాలి అనేసి. సో అనేది వెళ్ళాలంటే ఇలా వాల్వ్ అనేది ఫుల్గా ఓపెన్ చేసుకున్నారంటే వాటర్ అనేది ఎక్కువ మోతాదులో ప్లాంట్స్కి సప్లై అవుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్. ఎందుకంటే ప్లాంట్స్కి అనేది చాలా తక్కువ మోతాదులో వాటర్ అనేది తీసుకునిందంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మనం ఇలా చేయడం వల్ల ప్లాంట్స్ అనేది సేవ్ చేయొచ్చు. మనం ఊరికి వెళ్ళి ఉంటాము, అప్పుడు మనం ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన లేదు. జస్ట్ మన ప్లాంట్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట.